రాబోయే పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో పరకాల మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయచంద్ర రెడ్డి అన్నారు. శనివారం పరకాల పట్టణ కేంద్రంలో బీజేపీ పట్టణ కార్యాలయంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మార్తా భిక్షపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయచంద్ర రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధానిగా మూడోసారి బీజేపీకి పట్టం కట్టిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే గద్దెక్కుతుంది అని, అదేవిధంగా పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ జెండా మున్సిపాలిటీపై ఎగురవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు పని చేయండి. రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి హామీలు ఇచ్చారో వాటిని మన పరకాల నియోజకవర్గానికి, పరకాల పట్టణానికి తీసుకొచ్చే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు. కాబట్టి సూటిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఎమ్మెల్యే గారిని ఈ స్థానిక సమస్యల మీద మీరు పట్టించుకోండి, స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా మీ చర్యలు ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అనైతికమైన కూటమిగా ఏర్పడ్డారు. వాళ్లకు ఒక నియమం లేదు, ఒక సిద్ధాంతం లేదు. కేవలం వాళ్ళు కలిసింది కేవలం మోడీ గారి ఓటమే వాళ్ళ సిద్ధాంతం. ఎందుకంటే కేరళలో కూడా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ కొట్లాడతాయి, పశ్చిమ బెంగాల్ కొట్లాడతాయి, మళ్ళీ అందరూ ఒక కూటమై మోడీతో కొట్లాడతారు. అదేం రాజకీయాలు అర్థం కాదు. అంటే ఒక వ్యక్తిని ఓడియడానికి వాళ్ళు అనైతికంగా కలిసి ఈ దేశ ప్రజల భవిష్యత్తును పరంగా పెట్టి వాళ్ళు పోరాడారు. కానీ ప్రజలు విజ్ఞులు, వాళ్ళు ఏది మంచో ఈ దేశానికి ఏది చెడో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ప్రధానికి మోడీ గారికి ఆశీస్సులు అందజేసి మూడోసారి ప్రధాని చేశారు. కొన్ని సీట్లు తక్కువ రావచ్చు, కానీ మేము ఈ పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే ఎన్డీఏ కూటమి అనేది ఎలక్షన్ ముందే ఏర్పడ్డది. మేము బీజేపీగా పోటీ చేయలేదు, ఎన్డీఏ కూటమిగానే పోటీ చేశాం. చేసి పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను భయప్రాంతాలకు గురి చేసి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తా అన్నారు, రిజర్వేషన్ చేంజ్ చేస్తా అన్నారు. అసందర్భమైన ప్రేలాపాలు చేసి